వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మైదా కానీ చక్కెర కానీ వాడకుండా అసలు పాకంతో పనే లేకుండా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండే బెల్లం గవ్వల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఈ బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. స్వీట్ షాప్ స్టైల్లో అయితే మైదా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకున్నాను. 1 చిటికెడు సాల్ట్, 1 చిటికెడంతా బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. ఇడ్లీల్లో వేసుకుంటారు కదా ఆ బేకింగ్ సోడా. అలాగే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి బటరు వద్దు అనుకునేవారు వేడివేడిగా ఉన్న ఆయిల్ ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు. వేసుకున్న నెయ్యిని పిండికి ఇలా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు గవ్వలు చాలా బాగా గొల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు మాత్రం ఒకేసారి వేసుకోకూడదు, పలచబడిపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మాత్రం గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి. చేతితో బాగా మర్దన చేస్తున్నట్లు కలిపేసుకోవాలి. చూసారు కదా ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా మర్దన చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ చపాతీ రుద్దుకునే పీట మీదైనా సరే లేకుంటే చేతితోనే సరే సన్నగా రోల్ చేసుకోవాలి. మనం చిన్న ఉండల్లాగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫాస్ట్ గా అయిపోతాయి కూడా. నేనైతే ఇలా సన్నగా చేతితోనే చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ఉండల్ని తీసుకోవాలి. మనకు గవ్వలో కావలసిన సైజును బట్టి ఇలా ఉండల్ని తీసుకోవాలి. నేనైతే చిన్న గవ్వల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న ఉండల్లా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఫాస్ట్ గా మనము చేత్తో ఉండల్లాగా చేసి పక్కన వేసుకోవచ్చు. మొత్తం పిండిని కూడా ఇలాగే చిన్న ఉండల్లాగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని గవ్వలు చేసుకునే చెక్కలు దొరుకుతాయి. అలాంటివి ఉంటే మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవచ్చు. చెక్కకు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. లేకుంటే అలా కూడా వచ్చేస్తాయి. ఇలాంటి గవ్వలు చేసుకునే చెక్కలు అందరిళ్లలో ఉండాలని ఏమీ లేదు. ఒకవేళ లేకుంటే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా, వాడుతూ ఉంటారు. అందరిళ్లలో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఒకవేళ లేకుంటే కొత్త దువ్వెలతో కానీ లేకుంటే ఫోర్క్ సాయంతో కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని లైట్ గా ప్రెస్ చేసి ఇలా అన్నామంటే వచ్చేస్తాయి. గవ్వలు చేసుకునే చెక్కే ఉండాల్సిన పని లేదు. ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో గరిటతో కూడా. నేనైతే అన్నిటికీ కూడా గవ్వలు చేసుకునే చెక్క ఉంది కాబట్టి చెక్క సాయంతోనే చేస్తున్నాను. ఒకవేళ రాలేదు అనుకుంటే చెక్కకు మధ్యలో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గవ్వలు చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఇలా పిల్లల దగ్గర ఇచ్చేసినా సరే చేస్తారు. నేనైతే అన్నిటినీ కూడా ఇలాగే చేసుకుంటున్నాను. ఇదంతా కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫ్రై చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా టైం తీసుకుంటుంది. కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి. అన్నిటినీ ఇలాగే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అనేది మరి ఎక్కువగా ఉండదు. కొద్దిగా వేసిన వెంటనే పైకి రాకుండా స్లోగా పైకి రావాలి. ఇప్పుడు ఒక్కొక్క గవ్వని ఆయిల్లో వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని అన్నిటిని కూడా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు ఉండాలి. ఇక నేను 1 కప్పు పిండితోనే చేస్తున్నాను కాబట్టి అన్నిటిని ఒకేసారి వేసాను. ఇలా అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము అన్ని వైపులా తిప్పుకుంటూ వీటిని కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు ఇలా వస్తున్నాయి కదా నొరగలు కూడా మొత్తం తగ్గిపోతాయి. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు. పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిగానే ఉండిపోతాయి, క్రిస్పీగా ఉండవు. కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు చాలా బాగా కరకరలాడుతూ వచ్చేస్తాయి ఈ గవ్వలు. చూసారు కదా మంచి కలర్ లో ఫ్రై అయిపోయాయి కదా. ఇలా గరిటతో అన్నప్పుడు గలగలమని సౌండ్ వస్తుంది.
అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్లో నరుగులు కూడా తగ్గిపోయాయి చూసారు కదా. ఇప్పుడు అన్నిటినీ కూడా పక్కన తీసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇలా గలగలమని సౌండ్ వస్తుంది. బౌల్లో వేసినప్పుడు కూడా మీకు సౌండ్ అనేది వినిపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా క్రిస్పీగా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 1/2 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా కూడా నీళ్లు వేసుకోలేదు. నీళ్లు వేసుకోకుండానే ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బెల్లం కరిగిపోతుంది. ఇలా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకు పాకం చెక్ చేసుకోవాల్సిన పనే ఉండదు. ఎవరైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కరిగిపోయి పొంగుతూ ఉన్నట్లు నురగలుగా కనిపిస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మనము స్టవ్ ని ఆన్ లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పాకం మొత్తం కూడా గవ్వలకు పట్టేటట్లు కలిపేసుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే బెల్లం అనేది గట్టి పడిపోతుంది, గవ్వలకి పట్టుకోదు. కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం కూడా గవ్వలకు పట్టుకునేటట్టు ఇలాగే కలిపేసుకోవాలి. పాకము గవ్వలకు బాగా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం కూడా గట్టి పడిపోతాయి. ఇలా పట్టుకున్నప్పుడు చేతికి అంటుకోవడం అలా లేకుండా పొడపొడలాడుతూ వచ్చేస్తాయి గవ్వలు. చూసారు కదా, మొత్తం పాకం అంటుకున్న తర్వాత గవ్వలకి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది, బాగా డ్రై అయిపోతాయి. చూసారు కదా, మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా కొద్దిగా డ్రై అవుతున్నట్లు. ఇప్పుడైతే కడాయి పక్కకు తీసుకున్నాను. పూర్తిగా చల్లారే తర్వాత ఇంకా బాగా డ్రై అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా పొడిలాడుతూ వచ్చేసాయో. మీరు కూడా వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. పాకం చెక్ చేసుకోవాల్సిన పనే లేదు కాబట్టి ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. వంటలు రాని వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా సింపుల్ అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఒకటి తుంచి కూడా చూపిస్తాను, ఎంత క్రంచీగా వచ్చాయో మీరే చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో, మధ్యలో మెత్తగా లేకుండా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే 10 నుంచి 15 రోజుల వరకు చాలా ఫ్రెష్ గానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.